మనం సంఖ్యా వ్యవస్థ గురించి ఉన్నాము. ఒకటి సహజ సంఖ్యల గురించి మాట్లాడుకున్నాము, పూర్ణాంకాల గురించి మాట్లాడుకున్నాము. సహజ సంఖ్యా సమితి 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. దీని నుంచి ఉత్పన్నమయ్యేవి ఏంటండి అంటే సమితి 1 గాను ప్రధాన సంఖ్యల గురించి మాట్లాడుకున్నాం. ప్రధాన సంఖ్యలు దీని నుంచి తయారయ్యేవి సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అలాగే పైన 1 2 3 4 5 అండ్ సో ఆన్ సహజ సంఖ్యలు తీసుకుని అదనంగా చేర్చబడింది ఏంటి అంటే 0 అదనంగా చేర్చబడితే మనం ఏమన్నామండి అంటే హోల్ నెంబర్స్ అన్నామండి. సో ఇక్కడ హోల్ నెంబర్స్లో ఎవరుంటారు? మళ్ళా సహజ సంఖ్యా సమితి ఉంటుంది. కాబట్టి ఎన్ అనేది డబ్ల్యూలో ఉపభాగము. డబ్ల్యూలో ఎవరు కనబడతారు? మళ్ళీ ఎన్ కనబడుతుంది. కాబట్టి ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అంటాము. ఎన్ అనేది డబ్ల్యూలో ఉపభాగం. వీళ్ళిద్దరు ఎవరు పెద్దవాడు అంటే డబ్ల్యూ పెద్దది. డబ్ల్యూలో మళ్ళీ ఎవరుంటారు? ఎన్ అంతర్గతంగా ఉంటుంది. అంటే ఎన్కి 0 కలిపితే వచ్చేదే డబ్ల్యూ అనమాట. సో అంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడవది ఏంటంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్ అంటామండి. ఇంటిజర్స్. పూర్ణ సంఖ్యలకు వెళ్ళే ముందు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే -8 అనేది సరి సంఖ్య అవుతుందా అవదా? అంటే రుణాత్మక సరి సంఖ్యలు ఉంటాయా ఉండవా? 8 సరి సంఖ్య. 8 అనేది సరి సంఖ్య తెలుసు. -8 సరి సంఖ్య అవుతుందా లేదా? రైటా రాంగా? రైటా రాంగా అనేది చూడాలి. అలాగే 7 ఒక బేసి సంఖ్య. 7 ఒక బేస్ సంఖ్య. మరి -7 బేస్ సంఖ్య అవుతుందా అవదా? -7 అనేది బేస్ సంఖ్య అవుతుందా అవదా? అంటే రుణాత్మక బేస్ సంఖ్యలు ఉంటాయా ఉండవా? నెగిటివ్ ఆడ్ నెంబర్స్, నెగిటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయా ఉండవా? అసలు దీన్ని -8ని సరి సంఖ్య అనొచ్చా? 8 సరి సంఖ్య, -8ని సరి సంఖ్య అనొచ్చా? 7 బేస్ సంఖ్య, -7ని బేస్ సంఖ్య అనొచ్చా అనేది మన క్వశ్చన్. 0 అనేది సరి సంఖ్య అవుతుందా బేస్ సంఖ్య అవుతుందా? 0 అనేది సరి సంఖ్య అవుతుందా బేస్ సంఖ్య అవుతుందండి? 0 అనేది సరి సంఖ్య బేస్ సంఖ్య అనేది మనకు డౌట్. 0 అనేది ఖచ్చితంగా సరి సంఖ్య. 0 అనేది ఖచ్చితంగా సరి సంఖ్య. -8 అనేది కూడా సరి సంఖ్యనే, రుణాత్మక సరి సంఖ్య, నెగిటివ్ ఈవెన్ నెంబర్. 7 బేస్ సంఖ్య -7 కూడా రుణాత్మక బేస్ సంఖ్య. మరి ఎలా వచ్చాయి సార్? అక్కడ సహజ సంఖ్యలో రుణాత్మక ప్రధాన సంఖ్యలు ఉండవు అని చెప్పారు, నెగిటివ్ ప్రైమ్ నెంబర్స్ ఉండవన్నారు. ఇక్కడేమో నెగిటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అంటున్నారు, అక్కడేమో నెగిటివ్ కాంపోజిట్ నెంబర్స్ ఉండవన్నారు. ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి అంటున్నారు. మరి ఏంటి సార్ అంటే మన ఈ క్లారిటీ కావాలంటే అవి యొక్క సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి. ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? సహజ సంఖ్యా సమితి నుంచి వచ్చాయి. సహజ సంఖ్యా సమితిలో నెగిటివ్ నెంబర్స్ లేనందున నెగిటివ్ ప్రైమ్ నెంబర్స్ కానీ నెగిటివ్ కాంపోజిట్ నెంబర్స్ కానీ లేవు. సహజ సంఖ్యలో రుణాత్మక సంఖ్యలు లేవు. సహజ సంఖ్య నుంచి తయారవుతున్న ప్రధాన సంఖ్యలో కూడా రుణాత్మక ప్రధాన సంఖ్యలు ఉండవు, రుణాత్మక సంయుక్త సంఖ్యలు కూడా ఉండవు. కానీ ఇక్కడ పూర్ణ సంఖ్యలు అసలు పూర్ణ సంఖ్యలు ఎలా తయారయ్యో చూద్దామండి. ఈ పూర్ణ సంఖ్యలలో సో ఒకటి సహజ సంఖ్యలు తీసుకుంటామండి. 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ సహజ సంఖ్యలు తీసుకుంటాం. ఇదంతా సహజ సంఖ్యలు. ఎన్ వచ్చేసింది, ఇక్కడికి 0 పెట్టాం, మళ్ళీ డబ్ల్యూ వచ్చేసింది, ఎన్ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఇక్కడ వరకు చూస్తే కనుక ఇదంతా ఎన్. ఇది తీసుకుంటే మొత్తం తీసుకుంటే డబ్ల్యూ. దాని కనుక అదనంగా మనం -1 -2 -3 అని నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటాం. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, మధ్యలో 0 కనుక తీసుకుంటే దీన్ని ఏమన్నామంటే పూర్ణ సంఖ్యా సమితి అన్నాము. పూర్ణ సంఖ్యా సమితిని I లేదా
జడ్తో చూపిస్తాము, ఐ లేదా జడ్తో చూపిస్తాము. ఇవన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్ అండి, అండ్ సో అని వెళ్తుంది నెగిటివ్ నెంబర్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ అండి. ఇక్కడ అతి చిన్న పూర్ణ సంఖ్య అని చెప్పలేము. అతి చిన్న పూర్ణ సంఖ్యను చెప్పలేమండి ఎలిబిలిటీ. మళ్ళీ అతిపెద్ద పూర్ణ సంఖ్యను కూడా చెప్పలేము ఎలిబిలిటీ. అతి చిన్న పూర్ణ సంఖ్యను చెప్పలేము, అతి పెద్ద పూర్ణ సంఖ్యను చెప్పలేము. ఓకే, అలాగే ఇక్కడ మనకేంటంటే సో నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కనుక మళ్ళీ దీన్ని 2 భాగాలుగా విడగొడతామండి. అదేంటంటే నెగిటివ్ నెంబర్స్ అన్నింటినీ తీసుకుంటే నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా ఇటువైపు నెగిటివ్ నెంబర్స్ అన్ని చూడండి, దీన్ని ఏమంటాం? ఐ మైనస్ అంటాం. అంటే రుణాత్మక పూర్ణ సంఖ్యలు అంటాం. ఐ మైనస్, లేదా దీన్ని జెడ్ మైనస్, నెగిటివ్ ఇంటిజర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? -1, -2, -3, -4 అండ్ సో ఆన్. నెగిటివ్ ఇంటిజర్స్ వాటిని ఎలా చూపిస్తాం? ఐ మైనస్ ఆర్ జెడ్ మైనస్. ఇక్కడి నుంచి చూద్దామండి. ఇక్కడ నుంచి ఈ పార్ట్ 0కి అటువైపు, 0కి ఇటువైపు ఉన్న భాగాన్ని ఏమంటే ఐ ప్లస్ అంటామండి. ఐ ప్లస్, లేదా దీన్ని ఏం చేస్తాం? జెడ్ ప్లస్ అంటాం. ధనాత్మక పూర్ణ సంఖ్యలు ఏంటి? 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. దీన్ని ఐ ప్లస్ లేదా ఐ మైనస్, ఐ ప్లస్ లేదా జెడ్ ప్లస్ అని చూపిస్తాం. జెడ్ ప్లస్ లేదా ఐ ప్లస్ మనం చూడగానే మనకి ఎవరు గుర్తొస్తారని అంటే ఎన్ గుర్తొస్తుంది. అంటే ధనాత్మక పూర్ణ సంఖ్యలు, పాజిటివ్ ఇంటిజర్స్ అనగానే ఎవరు గుర్తు రావాలండి? సహజ సంఖ్యలు. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే సహజ సంఖ్యలు. ఎప్పుడైనా మన ఎగ్జామ్లో ఎన్ ఆన్సర్గా రావాల్సిన చోట జెడ్ ప్లస్ ఇవ్వచ్చు, జెడ్ ప్లస్ ఆన్సర్ రావాల్సిన చోట ఎన్ ఇవ్వచ్చు. ఎన్ అన్నా, జెడ్ ప్లస్ అన్నా, ఐ ప్లస్ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఐ అంటే పాజిటివ్ ఇంటిజర్స్, ధనాత్మక పూర్ణ సంఖ్యలు అంటే సహజ సంఖ్యలు అని అర్థం. రుణాత్మక పూర్ణ సంఖ్యలు అంటే నెగిటివ్ నెంబర్స్. 0కి అటువైపు అన్నీ కూడా నెగిటివ్ ఇంటిజర్స్, 0కి ఇటువైపు అన్నీ కూడా పాజిటివ్ ఇంటిజర్స్. 0 అనేది రుణ సంఖ్య కాదు, అలాగని ధన సంఖ్య కూడా కాదు. అయితే నెగిటివ్ నెంబర్స్ గాను పాజిటివ్ నెంబర్స్ గాను 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ గాను ఉన్నాయి. మరి వీటిని మళ్ళా ఎలా వర్గీకరిస్తామని అంటే అండ్ సో ఆన్ -8 to -7 -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ సో ఆన్ ఇలా తీసుకుని వీటిలో ఇవన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలు మనకి ఏ విధంగా విడిపోతాయని చూస్తే కనుక 0 అనేది ఖచ్చితమైన సరి సంఖ్య. ఎందుకంటే 2 4 6 8 10 సరి సంఖ్యలు. 2 4 6 8 10 సరి సంఖ్యలు. అలాగే ఆల్టర్నేటివ్ నెంబర్ 0 కూడా సరి సంఖ్యే. ఎలా వచ్చిందో కూడా చూద్దామండి. అలాగే -2 -4 -6 -8 సరి సంఖ్య. సో ఇవి కూడా సరి సంఖ్య, రుణాత్మక సరి సంఖ్య. అంటే ఇవి ఆల్టర్నేటివ్ నెంబర్స్ ప్రతిదీ కూడా సరి సంఖ్య అని చెప్పవచ్చు. సరి సంఖ్య అసలు సరి సంఖ్య అంటే మీరు అలా చెప్పారు కదా, నిర్వచన పరంగా చెప్పండి అంటే సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ని మనం ఎలా చెప్పామండి అంటే ఏదైనా ఒక సంఖ్యను 2చే నిశ్శేషంగా భాగించబడితే, అంటే ఏదైనా ఒక సంఖ్యను 2చే భాగించబడి శేషం ఎంత రావాలండి? 0 రావాలి. శేషం 0 రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 తీసుకోండి, 2 చేత భాగించండి, 3 2 6 0 శేషం 0 వచ్చింది కాబట్టి 6 అనేది ఖచ్చితంగా సరి సంఖ్య. అలాగే 4ని 2 చేత భాగించండి, 2 2 4 0 శేషం కాబట్టి 4 అనేది ఖచ్చితంగా సరి సంఖ్య.
అలాగే 2 తీసుకోండి, 2ని 2 చేత భాగిస్తే ఒకసారి 2, 0 శాసం వచ్చింది కాబట్టి 2 అనేది సరి సంఖ్య. ఓకే అండి. సో ఇక మనకి 0 తీసుకుందాం, 0 తీసుకుని 2 చేత భాగిద్దాం. ఇక్కడ భాగఫలము 3 సార్లు పోయింది, 2 సార్లు పోయింది, ఒకసారి పోయింది. మనం పాజిబిలిటీని బట్టి ఇక్కడ 3 సార్లు పోతే 3 సార్లు ఇస్తాం, 2 సార్లు పోతే 2 సార్లు ఇస్తాం, ఒకసారి పోతే ఒకసారి ఇస్తాం. అసలు పోకపోతే 0 సార్లు. ఎన్నిసార్లు అండి? 0 సార్లు పోయింది. 2 అనేది 0లో ఎన్నిసార్లు పోయింది? 0 టైమ్స్ పోయింది కాబట్టి 0. శేషం ఎంతండి? 0 వచ్చింది. శేషము 0 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది సరి సంఖ్య. సో అలాగే -2 తీసుకున్నామండి. -2ని 2 చేత భాగహారం చేద్దామండి. ఎన్నిసార్లు పోతుంది? -1 టైమ్స్. ఎందుకంటే 3 టైమ్స్ పోతే 3 టైమ్స్ వేశారు, 2 టైమ్స్ పోతే 2 టైమ్స్ వేశారు, 1 టైం అయిపోతే 1 టైం వేశారు, అసలు పోకపోతే 0 టైమ్స్ వేశారు. ఇంకా పోకపోతే -1 టైం పోయింది. -1 × 2 -2 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక గుర్తులు మారుతాయి, క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది? 0 శేషం వచ్చినందున -2 అనేది ఒక సరి సంఖ్య. -4 చూద్దాం. 2 అంటే ఎన్నిసార్లు పోతే? -2 టైమ్స్ పోయింది. 2 × -2 ఎంతండి అంటే -4. సబ్ట్రాక్షన్లో ఇది ప్లస్ అవుతుంది, 0 అవుతుంది. సో -4 అనేది ఖచ్చితంగా సరి సంఖ్య, అంటే రుణాత్మక సరి సంఖ్యలు ఉంటాయి. సో నెగిటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయండి, నెగిటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో 0 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ ఈవెన్ నెంబర్. 0 అనేది ఖచ్చితంగా సరి సంఖ్య. అలాగే పాజిటివ్ ఈవెన్ నెంబర్ గురించి మనకు తెలుసు. పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ గురించి తెలుసు అంటే సరి సంఖ్యలు, రుణాత్మక సరి సంఖ్యలు ఉంటాయి. సరి సంఖ్యలు ఏముంటాయండి? రుణాత్మక సరి సంఖ్యలు ఉంటాయి. రుణాత్మక సరి సంఖ్యలు ఉండి తీరుతాయి. 0 అనేది సరి సంఖ్య. అంటే ఇప్పుడు మనకి ఒకసారి చూస్తే -10, -8, -6, -4, -2, 0, 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. సో రుణాత్మక సరి సంఖ్యలు ఉంటాయి. మధ్యలో 0 అనేది ఖచ్చితంగా సరి సంఖ్య. ధనాత్మక సరి సంఖ్యలు ఉంటాయి, రుణాత్మక సరి సంఖ్యలు ఉంటాయి, నెగిటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం 0 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇంకా చూస్తే కనుక బేసి సంఖ్యలు ఏమున్నాయో చూద్దామండి. బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? బేసి సంఖ్య అంటే నిర్వచనం ఏంటంటే 2 చే భాగించినప్పుడు శేషం ఎంత రావాలండి? 1 రావాలి. శేషము 1 వస్తే ఆ సంఖ్యలను ఏమన్నామండి అంటే బేసి సంఖ్యలు అన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసి సంఖ్యలు ఎక్కడ ఉన్నాయండి అంటే మనకి ఇక్కడ సో -7, -5, -3, -1, -2, -1, 1, 3, 5. ఫర్ ఎగ్జాంపుల్ 7ని 2 చేత భాగిద్దామండి. 3 2 6, శేషం 1. శేషం 1 వస్తే 7 అనేది బేసి సంఖ్య. 5ని 2 చేత భాగిస్తే 2 2 4, శేషం 1 వచ్చింది, 5 ఒక బేసి సంఖ్య. సో 3ని 2 చేత భాగించినప్పుడు ఒకసారే పోయింది, 1 2 2, శేషం 1 వచ్చింది కాబట్టి 3 ఒక బేసి సంఖ్య. అలాగే 1ని 2 చేత భాగించినప్పుడు 0 టైమ్స్ పోలేదు కాబట్టి 0. శేషము 1 అండి. ఇక్కడ 3 సార్లు పోతే భాగహారంలో 3 సార్లు వేసాము, 2 సార్లు పోతే 2 సార్లు వేసాము, ఒకసారి పోతే ఒకసారి వేసాము, 0 సార్లు కాబట్టి 0 సార్లు. శేషం 1 వచ్చింది కాబట్టి 1 అనేది ఏంటండి? బేసి సంఖ్య. సో ఇక్కడ మనకి -1 చూద్దామండి. -1ని 2 చేత భాగిద్దామండి. సో -1 టైం వేద్దాం. 2 × -1 -2 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు గుర్తులు మారితే ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే రిమైండర్ ఎంత వచ్చిందండి మనకి? +1. రిమైండర్ +1 వచ్చింది కాబట్టి -1 అనేది ఏ సంఖ్య అండి? బేసి సంఖ్య. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఇంకొక లెక్క తీసుకుందామండి. -3 is divided by 2, -3 is divided by -2 టైమ్స్ 2 × -2 -4 సబ్ట్రాక్షన్లో ప్లస్ అవుతుంది. అప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుందండి? +1 శేషం వస్తుంది కాబట్టి -3 అనేది ఒక బేసి సంఖ్య. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చండి? రుణాత్మక బేసి సంఖ్యలు ఉంటాయి, నెగిటివ్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి.
సో మనకి ఏం చెప్పచ్చు అంటే నెగిటివ్ ఆడ్ నెంబర్స్, అంటే ఆడ్ నెంబర్స్లో నెగిటివ్ ఆడ్ నెంబర్స్ -9 -7 -5 -3 -1 1 3 5 7 అంటే సో నెగిటివ్ ఆడ్ నెంబర్స్ కూడా ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పూర్ణ సంఖ్యా సమితి. ఈ పూర్ణ సంఖ్యా సమితి 2 రకాలుగా విభజించబడింది. పూర్ణ సంఖ్యా సమితి 2 రకాలుగా విభజించబడింది. ఒకటి సరి సంఖ్యలు, 2 బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుగాను విడిపోయిన సంఖ్యా సమితి ఏదని అంటే పూర్ణ సంఖ్యా సమితి. పూర్ణ సంఖ్యా సమితి సరి సంఖ్యలుగాను అటు బేసి సంఖ్యలుగాను విడిపోతాయి. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుగాను పూర్ణ సంఖ్యా సమితి నుంచి వస్తాయి కాబట్టి సరి సంఖ్యలో రుణాత్మక సరి సంఖ్యలు ఉంటాయి, బేసి సంఖ్యలో రుణాత్మక బేసి సంఖ్యలు ఉంటాయి. సరి సంఖ్యలను, బేసి సంఖ్యలను మొత్తాన్ని కలిపి తీసుకుంటే వచ్చే సంఖ్యా సమితి ఏదండి? పూర్ణ సంఖ్యా సమితి. ఇది పూర్ణ సంఖ్యా సమితి. ఈ పూర్ణ సంఖ్యా సమితిలో సరి సంఖ్యల గురించి, బేసి సంఖ్యల గురించి మళ్ళీ సపరేట్గా చెప్పుకుంటాం. సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం, బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం, దాని మీద లెక్కలు మళ్ళీ మనం చేసుకుంటూ వెళ్తామండి. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, సో లెక్కలు చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత చూద్దామండి. నెక్స్ట్ సంఖ్యా సమితి గురించి మాట్లాడుకున్నామండి. సో ఇప్పుడు మనం n గురించి మాట్లాడామండి, సహజ సంఖ్యలు, పూర్ణాంకాల గురించి మాట్లాడాం, పూర్ణ సంఖ్యల గురించి మాట్లాడామండి. అయితే ఇక్కడ అకరణీయ సంఖ్యా సమితి గురించి మాట్లాడాలి. నెక్స్ట్ సంఖ్యా సమితి ఏంటండి అంటే అకరణీయ సంఖ్యలు, తర్వాత కరణీయ సంఖ్యా సమితి గురించి మాట్లాడాలి. అకరణీయ సంఖ్యా సమితి, కరణీయ సంఖ్యా సమితి. అయితే అకరణీయ కరణీయ సంఖ్యా సమితులు ఎలా ఏర్పడతాయి అనేది కావాలి. ఎలా ఏర్పడతాయి అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక భాగహారం తీసుకుంటామండి. భాగహారం తీసుకుని భాగహారం చేస్తూ ఉంటామండి. చేస్తూ ఉన్నప్పుడు 3 రెళ్ళు 6, 1 శేషము, పాయింట్ పెట్టి 0 పెట్టి 5 రెళ్ళు 10, 0 శేషం వచ్చింది. అంటే దీన్ని ఏమన్నామండి అంటే భాగఫలం అంటామండి. భాగఫలము, భాగఫలము, కోషియంట్ అంటాం. భాగఫలము, కోషియంట్ అంటాం. భాగఫలము, ఈ భాగఫలము భాగహారం చేస్తే ఏమైంది? ఆగిపోయింది. ఇక్కడ భాగఫలం వచ్చింది. అదే 7ని 3 చేత భాగించామని. 2 3 6, శేషం 1, పాయింట్ 10, 3 3 9, శేషం 1, మళ్ళా 0, 3 3 9, శేషం 1, 0, 3 3 9, శేషం 1 అండ్ సో ఆన్. అంటే 0.333 అండ్ సో ఆన్. 0.33333 ఇలా వస్తానే ఉంటుందండి. చేసే కొద్దీ వస్తానే ఉంటుంది, కాగదు. ఇక్కడ 2 రకాల సందర్భాలు మనకి ఎదురయ్యాయి. ఒకటి భాగహారం చేస్తున్నప్పుడు భాగఫలం ఏమైంది? ఇలా వెళ్ళిపోతానే ఉందండి. భాగఫలము ఒకటి ఆగిపోతుంది, కొంత దూరం వెళ్ళాక ఆగిపోతుంది. ఒక్కొక్క లెక్కలో కొంత దూరం వెళ్ళాక ఆగట్లేదు. అంటే ఈ భాగఫలాన్ని బేస్ చేసుకుని అకరణీయ కరణీయ సంఖ్యా సమితులను తయారు చేస్తామండి. ఇక్కడ భాగఫలాలను బేస్ చేసుకుని భాగహారం చేసే పద్ధతిలో భాగఫలాలను బేస్ చేసుకుని ఆ భాగఫలం ఆగిపోతే అంతమయ్యే దశాంశ భిన్నముగాను, పాయింట్ ఉంది కాబట్టి వీటి దశాంశ భిన్నాలు అంటాం. వీటిని అంతమయ్యే దశాంశ భిన్నాలుగాను, వీళ్ళు ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటే అంతము కాని దశాంశ భిన్నాలుగాను 2 రకాలుగా వర్గీకరిస్తాం. అంటే భాగహార పద్ధతిలో ఏర్పడే దశాంశ భిన్నాలు 2 రకాలు. అంతమయ్యేవి, అంతము కానివి. అంటే ఆగిపోయే భాగహారము, ఆగని భాగహారము. ఈ ఆగిపోతుంది, ఆగదు అని దేన్ని చూసి చెప్తామండి? భాగఫలాన్ని చూసి చెప్తాము. భాగఫలాన్ని భాగఫలం అంటే ఎవరు? కోషియంట్. భాగఫలం అంటే ఎవరండి? కోషియంట్. కోషియంట్లో ఫస్ట్ లెటర్ ఎవరు? క్యూబ్. అంటే ఇప్పుడు రాబోతుంది ఎవరు? అకరణీయ సంఖ్యా సమితి. అకరణీయ సంఖ్యా సమితిని తయారు చేసే ముందు మనం కొద్దిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ అండి దశాంశ భిన్నాలు. దశాంశ భిన్నాలు ఎలా వచ్చాయండి? ఇక్కడ మనకి దశాంశ భిన్నాలు ఒక భాగహారం చేస్తున్నాము. ఆ భాగహారము భాగఫలం నందు పాయింట్లు వచ్చాయి. ఆ పాయింట్లు వచ్చిన తర్వాత ఆ దశాంశ భిన్నాలు 2 రకాలుగా విడిపోయాయండి. ఒకటి
అంతమయ్యే దశాంశ భిన్నము, అంతం అయ్యే దశాంశ భిన్నము, అంతమయ్యే దశాంశ భిన్నము అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్, టెర్మినేటింగ్ డెసిమల్స్ అంతమయ్యే దశాంశ భిన్నాలు, అంతమయ్యే దశాంశ భిన్నాలు. రెండవది అంతము కాని దశాంశ భిన్నాలు, అంతం కాని దశాంశ భిన్నాలు, దశాంశ భిన్నాలు. అంతం కాని దశాంశ భిన్నాలు అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. అంతమయ్యేవి, అంతమ కానివి. ఒకసారి మళ్ళా అంతమయ్యేవి ఏంటి అంటే, సో అంతమయ్యేవి ఏంటండి, ఒక 9ని 3 చేత భాగిస్తే 3 3 9 0 అయిపోయింది. అలాగే ఒక 7ని 2 చేత భాగించామండి, 3 2 6 శేషం 1 పాయింట్ పెట్టాం, 0 పెట్టాం, 5 2 10 అయిపోయింది. ఇలా అయిపోతే వీటిని ఏమంటామంటే అంతమయ్యే దశాంశ భిన్నం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 తీసుకోండి, 5 చేత భాగించండి, 2 5 10 1 పాయింట్, సో 2 5 10 0 అయిపోయింది. ఇలా ఏదో ఒక దశలో ఆగిపోతే వాటిని అంతమయ్యే దశాంశ భిన్నాలు అంటామండి. అంతమయ్యే దశాంశ భిన్నాల భాగఫలాలు ఎలా ఉంటాయి, 3.5 2.2 అలా ఆగిపోతాయి. అంటే అంతమయ్యే దశాంశ భిన్నాలు ఎలాంటి అంటే ఎగ్జాంపుల్ చూస్తే ఎలా ఆగిపోతాయి, భాగఫలాలు 3.5 లేదా ఎగ్జాంపుల్ చూస్తే 2.7 ఇలా ఆగిపోతాయి అంతమయ్యే దశాంశ భిన్నాలు. అంతము కాని దశాంశ భిన్నాలు, అంతము కాని దశాంశ భిన్నాలు ఒకసారి చూద్దామండి. అంతము కాని దశాంశ భిన్నాల్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7ని 3 చేయ భాగించారండి. ఎంత అండి, 2 3 6 1 శేషము పాయింట్ పెట్టుకుని 3 9 1 10 మళ్ళా 3 సార్లు 9 1 10 3 సార్లు ఇలా వస్తానే ఉంటుంది చేస్తూ ఉంటే. ఆగదండి, ఇది ఆగదు. అంతము కాని దశాంశ భిన్నాలు. భాగాహారం ఆగదు, వెళ్తూనే ఉంటుందండి ఎంతసేపు చేసినా. సో భాగాహారం అంతం అవ్వదండి. సో ఒకటద్ద మళ్ళీ శాసం ఒకటద్ద చేసుకుంటూ వెళ్తామండి. అంతము కాదు. ఈ అంతము కాని దశాంశ భిన్నాలను ఏం చేస్తామండి అంటే మనం ఇక్కడ ఒక వర్గం కింద తయారు చేస్తామండి. ఏమని అది, ఇదిగోండి అంతము కాని దశాంశ భిన్నాలు అంటే అంతము కాని దశాంశ భిన్నాలు ఎలా రావచ్చు, భాగాహారం చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక భాగాహారంలో ఇలా రావచ్చు 2.3333333 ఇలా వచ్చేసింది అనుకోండి. ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉన్న దాన్ని ఏమన్నామండి, అంతము కాని దశాంశ భిన్నం అన్నామండి. దీన్ని మనం ఎలా రాస్తాం, 2.3 బార్ అని రాస్తామండి. అంతము కాని దశాంశ భిన్నాలు, అంతము కాని దశాంశ భిన్నాలు. సో అంతము కాని దశాంశ భిన్నాలు మళ్ళా 2 రకాలుగా వర్గీకరించబడతాయి. అంతము కాని దశాంశ భిన్నాలు 2 రకాలుగా. అంతం కాని దశాంశ భిన్నాలు ఒక్కోసారి ఏం చేస్తాయి అంటే 2.35353535 అండ్ సో వెళ్తాయి. వాటిని మనం ఎలా రాస్తాము, 2.35 బార్ అని రాస్తామండి. 2.35 బార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ నుంచి మనం P/Q ఫార్మ్స్ చేసుకుంటాం. 2.35 బార్ నేను దీన్ని P/Q రూపంలో రాస్తాము. మరి దీన్ని ఎలా వచ్చిందంటే దీన్ని ఏమంటామండి అంటే అంతం కాని ఆవర్తనం అయ్యే దశాంశ భిన్నాలు. అంతం కాని ఆవర్తనం అయ్యే దశాంశాలు అంటే ఏది ఆవర్తనం అవుతుందండి, ఒక భాగం ఆవర్తనం అవుతూ అవి అంతం కాదు. అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు అంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం భాగాహారం చేసినప్పుడు 7 భాగాహారం చేసినప్పుడు భాగఫలంలో
సో 3 5 7 3 2 5 7 6 0 1 2 5 7 9 1 6 ఇలా వస్తూనే వెళ్ళిపోతూనే ఉంది, అంతం కాలేదు. అలాగని పునరావృత భాగము లేదు, ఎక్కడ కూడా రిపీటింగ్ పార్ట్ లేకుండా అంతం లేకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది భాగఫలము. అంటే భాగఫలం అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ చేసే భాగఫలము ఈ విధంగా ఉంది ఉన్నప్పుడు అంతం కాని ఆవర్తనం కాని దశాంశ గణము. ఇవేంటి ఇలా ఉంటే వీటిని ఏమంటాం, అంతం కాని ఆవర్తనం కాని దశాంశ భిన్నాలు. అంతం కాని ఆవర్తనం కాని దశాంశ భిన్నాలు ఏమంటామండి, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. నాన్ రికరింగ్ డెసిమల్స్ అంటే అంతం కాని ఆవర్తనం కాని దశాంశ భిన్నాలు. మరి ఇవన్నీ కూడా ఇక్కడ దేని బేస్ చేసుకుని ఇలా డివిజన్ జరిగింది అంటే భాగఫలమును బేస్ చేసుకుని డివిజన్ జరిగింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉందనుకోండి, భిన్నాన్ని 3.5 ఉందనుకోండి, మళ్ళీ ఎలా రాయచ్చు, 35/10 కింద రాసుకోవచ్చు. అంటే 2.7 ఉందనుకోండి, 27/10 కింద రాసుకోవచ్చు. అంటే వీటిని ఎలా రాసామండి, P/Q రూపంలో రాయగలము. వేటి రాయగలం, అంతమయ్యే దశాంశ భిన్నాలను P/Q రూపంలో రాయగలిగాము. మరి 2.35 బార్ ఉంది, దీన్ని P/Q రూపంలో రాయడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అది ఎలా రాస్తాం, 235 - 2/AA రాస్తాం. ఇది షార్ట్ కట్లో రాసామండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక చూద్దామండి. సో 232/AA సింపుల్ వైస్ అంటే ఇది కూడా P/Q రూపంలో రాసామండి. ఇక్కడ ఏ సంఖ్యలు అయితే మనం P/Q రూపంలో రాయగలిగామో, ఏ సంఖ్యా సమితులు అయితే P/Q రూపంలో రాయగలమో వాటిని ఏమంటామని అంటే అకర్ణీయ సంఖ్యా సమితి అంటామండి. ఇక మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే అకర్ణీయ సంఖ్యా సమితి. అకర్ణీయ సంఖ్యలు ఎలా ఏ రూపంలో ఉండాలండి, P/Q రూపంలో. ఏ సంఖ్యలను అయితే P/Q రూపంలో రాయగలమో ఆ సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అన్నామండి. P/Q రూపంలో రాయగలిగేవి అంటే అంతమయ్యే దశాంశ భిన్నాలను P/Q రూపంలో రాయగలము. అంతం కాని ఆవర్తనం అయ్యే దశాంశ భిన్నాలను కూడా P/Q రూపంలో రాయగలము. కాబట్టి అంతమయ్యే దశాంశ భిన్నాలు, అంతం కాని వాటిలో అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు రెండు కూడా P/Q రూపంలో రాయగలం. కాబట్టి ఈ రెండింటిని దేంట్లో పెడతామండి, మనం అకరణీయ సంఖ్యా సమితిలో పెడతామండి. సో అయితే ఒక్కసారి ఇప్పుడు అకరణీయ సంఖ్యా సమితి ఇది భాగఫలాన్ని బేస్ చేసుకుంది కాబట్టి Q అన్నామండి. దీన్ని రేషనల్ నెంబర్స్ అంటామండి. రేషనల్ నెంబర్స్ దీంట్లో ఏమొస్తాయి, అంతమయ్యే దశాంశ భిన్నాలు వస్తాయి. అంతం అయ్యే దశాంశ భిన్నాలు వస్తాయి. అంతమయ్యే దశాంశ ఇందాక స్ట్రక్చర్లో అంతమయ్యే దశాంశ భిన్నాలు. రెండు అంతం కాని ఆవర్తనం అయ్యే దశాంశ భిన్నాలు. భిన్నాలు వస్తాయి. అంటే అకర్ణీయ సంఖ్యా సమితి ఏ రూపంలో ఉండాలండి, P/Q రూపంలో ఉండాలి. P/Q రూపంలో వేటిని రాయగలము, అంతమయ్యే దశాంశ భిన్నాలు రాయగలము, అంతము కాని దశాంశ భిన్నాలు. వీటితో పాటుగా సో సహజ సంఖ్యా సమితి సహజ సంఖ్యా సమితి ఎన్న చూద్దామండి. n 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇది కూడా అకర్ణీయ సంఖ్యా సమితిలో పోతుంది. ఎందుకంటే బై వన్ రాసుకున్నాం అనుకోండి, P/Q ఫార్ములా అవుతాయి. అంటే సహజ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే. అలాగే పూర్ణాంకాలు చూద్దామండి. 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా 0/1 రాసుకుంటే P/Q రూపంలో వస్తాయి. కాబట్టి పూర్ణాంకాలని అకర్ణీయ సంఖ్యలే. అలాగే ఐదవది సో Z అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2
3 4 అండ్ సో ఆన్. సో దీంట్లో బై వన్ 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 రాసుకుంటే p/q రూపంలో రాయగలిగాము. కాబట్టి ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే. అంటే సహజ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే. రేపొద్దున ఈ కింద వాళ్ళ సత్యవాక్యం ఏది అసత్యవాక్యం ఏది అన్నప్పుడు ఇలాంటివి అడుగుతాడు. సహజ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే, పూర్ణాంకాలన్నీ అకర్ణీయ సంఖ్యలే, పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే, p/q రూపంలో రాయగలుగుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే. సహజ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే, పూర్ణాంకాలన్నీ అకర్ణీయ సంఖ్యలే, పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే. వీటితో పాటుగా అంతమయ్యే దశాంశ భిన్నాలు కూడా అకర్ణీయ సంఖ్యలే. అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు కూడా పూర్ణ సంఖ్యలే. అంటే అంతమయ్యే దశాంశ భిన్నాలు 3.5, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం 7.82 బార్ ఇలా ఉంటుంది. ఇవి కూడా అకర్ణీయ సంఖ్యలే. అకర్ణీయ సంఖ్యా సమితికి ఫ్యూచర్ చూపిస్తాము. ఈ 5 భాగాలు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినవి. అయితే కొన్ని లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3.5ని మనం ఎలా రాస్తామంటే p/qలో 35/10 రాస్తాం. 35/10 రాస్తాం. ఇక్కడ పాయింట్ తీసేసి 35 రాసి బై 10 రాస్తామండి. ఎందుకు బై 10 రాస్తామండి? సో కుడి చేతి వైపు నుంచి ఎడమ చేయి వైపుకి వెళ్తున్నప్పుడు ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టాం. 3.87 ఉంది. దీన్ని ఎలా రాస్తాం? 387/1 2 అని కుడి చేతి పక్క నుంచి లెక్క పెట్టి బై 100 రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3.876346739421690125 అండ్ సో అని ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని పాయింట్ తీసేసి 8763473941690125/1 పక్కన ఎన్ని జీరోస్ రాయాలి? ఇక్కడ ఎన్ని జీరోస్ రాసాం? 1 2 అని కుడి పక్క నుంచి లెక్కెట్టుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ ఇలా కుడి పక్క నుంచి లెక్కెట్టడానికి ఇది వెళ్ళిపోతూ ఉంది, ఆగట్లేదు. ఎక్కడ ఆగట్లేదు. ఆగితే అక్కడి నుంచి లెక్కెడతాం. ఇది ఆగట్లేదు, ఆగకుండా ఎక్కడి నుంచి లెక్కెడతాం? ఇది వెళ్ళిపోతూనే ఉంది. మనం అది వెళ్ళిపోతే దాన్ని కూడా పరిగెట్టాలి. ఎంత దూరం అది ఆగదు, మనం దాన్ని అనుకోలేమండి. కాబట్టి ఇక్కడి నుంచి లెక్క పెట్టలేమండి. లెక్క పెట్టలేక ఎన్ని జీరోలు వేయాలో మనం నిర్ధారించలేమండి. ఎన్ని జీరోలు వేయాలో మనకు తెలియదు. ఎన్ని జీరోలు వేయాలి? ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకని? అంతము కాని ఆవర్తనము కాని దశాంశము కాబట్టి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని జీరోలు వేయాలో మనం నిర్ధారించలేము. కాబట్టి ఈ అంతము కాని ఆవర్తనం కాని, అంతం కాలేదు, ఇది ఎక్కడ రిపీట్ కాలే, దీన్ని p/q రూపంలో రాయలేమండి. ఎందుకు రాయలేమంటే కింద ఎన్ని జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకు చేయలేమండి? ఇక్కడ ఎక్కడ ఆగితే ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటాం ఎన్ని ఉన్నాయని. కుడి పక్క నుంచి ఎన్ని స్థానాలు ఉన్నాయి, అన్ని స్థానాలు అన్ని జీరోలు వేస్తాం. కానీ ఇది ఆగట్లేదు కాబట్టి మనం జీరోలు వేయలేము, p/q రూపంలో రాయలేము. ఏ సంఖ్యలు అయితే p/q రూపంలో రాయలేమో ఆ సంఖ్యను కరణీయ సంఖ్యలు అంటాము. కరణీయ సంఖ్యా సమితి. కరణీయ సంఖ్యా సమితి. ఇప్పుడు కరణీయ సంఖ్యా సమితి, కరణీయ సంఖ్యా సమితి, కరణీయ సంఖ్యా సమితి. కరణీయ సంఖ్యా సమితి అంటే ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం దేని చూస్తాం? q' చూపిస్తాం. అంటే ఏ సంఖ్యలను అయితే p/q రూపంలో రాయలేమో ఆ సంఖ్యలను కరణీయ సంఖ్య. ఏ సంఖ్యలను రాయలేమో అండి అంటే వీడు ఇలా అడుగుతాడు. అంతము కాని ఆవర్తనం కాని దశాంశ భిన్నాలు. అంతము కాని ఆవర్తనము కాని దశాంశ భిన్నాలు ఏమన్నామండి? కరణీయ సంఖ్యలు ఉన్నామండి. అంతము కాని ఆవర్తనం కాని దశాంశ భిన్నాలు ఎలా ఉంటాయి? 3.1257301625. ఎక్కడ కూడా మనకి పునరావృతం కాదు, అలా వెళ్ళిపోతానే ఉంటుంది. అది వీటిని p/q రూపంలో రాయలేము. వాటిని ఏమన్నామండి? కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నామండి. దీన్ని q' చూపిస్తాము. కరణీయ సంఖ్యల గురించి మనం సపరేట్గా చెప్పుకుంటాం, అకరణీయ సంఖ్యల గురించి సపరేట్ చెప్పుకుంటాం. సంఖ్యా వ్యవస్థలో దీని రిలేషన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం ఇక్కడ. అయితే వీటిలో ఇక్కడికి వెళ్తే ఇదిగోండి, అంతము కాని ఆవర్తనము కాని దశాంశ భిన్నాలు ఇక్కడ ఉన్నాయండి.
ఈ ఒక భాగాన్ని మనం ఏమంటామంటే కరణీయ సంఖ్యలు క్యూ డాష్ అన్నామండి. క్యూ డాష్. దశాంశ భిన్నాలు రెండు రకాలుగా వర్గీకరించబడతాయి. అంతమయ్యే దశాంశ భిన్నాలు, అంతము కాని దశాంశ భిన్నాలు. అంతము కాని దశాంశ భిన్నాలు మళ్ళా రెండు రకాలు. అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు, అంతము కాని ఆవర్తనం కాని దశాంశ భిన్నాలు.